చారిత్రక కోహినూర్ వజ్రం అంశం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇచ్చేయాలని బ్రిటన్ రాజు కోరుతానని న్యూయార్క్ మేయర్ జెహ్రాన్ మక్డూబీ పేర్కొన్నారు. భారతీయ మూలాలున్న మేయర్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. బ్రిటన్ కింగ్ చార్లెస్ III రాణి కెమిల్లా ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. బుధవారం న్యూయార్క్ లోని 9/11 స్మారక చిహ్నాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమానికి ముందు మాక్షూని మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు కింగ్ చార్లెస్ IIIతో విడిగా మాట్లాడే అవకాశం వస్తే కోహినూర్ ను భారత్ కు తిరిగి ఇచ్చేయాలని కోరుతాను అని మగ్దాని అన్నారు. And that's what I'm really looking to do at that event. So you haven't thought about anything you might say if you say hello to him and he stops to chat? You know, if I was to speak to the king separately from that, I would probably encourage him to return the Kohinoor diamond. Okay. Thank you, Melissa. All right, got time for just one more. Bernadette, go ahead. And that's what I'm really looking to do at that event. So you haven't thought about anything you might say if you say hello to him and he stops to chat? You know, if I was to speak to the king separately from that, I would probably encourage him to return the Kohinoor diamond. Okay. Thank you, Melissa. All right, got time for just one more. Bernadette, go ahead. మమ్దానీల మధ్య సంభాషణ జరిగింది. అయితే వీరి చర్చల్లో కోహినూర్ వజ్రం ప్రస్తావన వచ్చిందా లేదా అనేది మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉంది. న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యలపై స్పందించేందుకు ఒకింగ్హామ్ ప్యాలెస్ నిరాకరించింది. రాజు మమ్దానీల మధ్య చర్చల వివరాలను మేయర్ కార్యాలయం వెల్లడించలేదు. భారత్ కు చెందిన 108 క్యారెట్ల విలువైన కోహినూర్ వజ్రాన్ని 1849లో మహారాజ్ దులీప్ సింగ్ విక్టోరియా మహారాణికి ఇచ్చేశారు. అప్పటి నుంచి ఆ వజ్రం వారి ఆధీనంలోనే ఉంది. రాణి కిరీటంలో దాన్ని అమర్చారు. దానిని తిరిగి తీసుకోవాలని భారత ప్రభుత్వం పలుమార్లు దౌత్య మార్గాల్లో ప్రయత్నించినప్పటికీ అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.